ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే నానాజీ కేసును ప్రభుత్వం నీరుగార్చేసిందన్నారు. తన తప్పును ఒప్పుకుని ఎమ్మెల్యే నానాజీయే దీక్ష చేశాడని, కానీ ప్రభుత్వ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఘటనపై ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరించిందన్నారు. ఉద్యోగులు, దళితులు, ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలుస్తోందన్నారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్ళి అక్కడ ఒక ప్రొఫెసర్ మీద దాడి చేశారని, అగౌరవపరిచారని, దుర్భాషలాడారని అందరూ చూశారు వీడియోలని. అయినా కూడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వ యంత్రాంగం పట్ల, ప్రజల పట్ల, అదేవిధంగా ఈ డాక్టర్ల పట్ల, పర్టికులర్గా దళితుల పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. సాక్షాత్తు ఆ ఎమ్మెల్యే పంత నానాజీ గారే నేను అలా వ్యవహరించి ఉండకూడదు, అలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పి ఆయనే ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు ఆయన. కానీ ప్రభుత్వం ఇప్పుడు నమోదు చేసిన కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే పూర్తిగా ఈ వ్యవహారాల పట్ల ఒక చులకన భావంతోనో, లేకపోతే ఇవన్నీ చాలా కామనే కదా అన్నట్టుగానో ప్రభుత్వం వ్యవహరించిందని అర్థమవుతుంది. ఈ అన్నిటికన్నా మించి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం లోకేష్ దానిలో కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త సెక్షన్లు తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. ఎవరన్నా దూషించవచ్చు, ఏదన్నా చేయొచ్చు, ఏ అధికారి మీదైనా దౌర్జన్యం చేయొచ్చు, కనీసం వాళ్ళు పిటిషన్లు ఇవ్వడానికి కూడా ధైర్యం చాలని పరిస్థితిని క్రియేట్ చేయొచ్చు అనేది ఇవాళ తేటతెల్లం చేశారు.